హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము బొబ్బట్లు చేస్తున్నాము నార్త్ ఇండియన్ స్టైల్లో. సో ఎవరైనా చేసుకోగల ఈజీ ప్రొసీజర్ అనమాట. సో ఇంగ్రీడియంట్స్ ఏం వాడాము, కొత్త టెక్నిక్స్ ఏం వాడాము అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. సో అత్త ఏం చేస్తున్నాం ఇవాళ? ఏం లేదు, బొబ్బట్లు అందరికీ తెలిసిందే. కాకపోతే చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటాయేమో గమనిస్తారు. అందరు ఎక్కువ మైదా పిండి వేస్తారు, నేను జస్ట్ కొద్దిగా వేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి ఓకే, ఓన్లీ హాఫ్ కప్పు, ఇంకొంచెం 2 స్పూన్లు తక్కువే ఉంది. మైదా పిండి వేస్తున్నా. బాండింగ్ లాగా ఉంటుంది అన్నమాట, కొంచెం పట్టి ఉంటుంది. సో కప్ అంటే నార్మల్గా 1 కప్ మెజర్మెంట్ కప్. 1 కప్ దానికి సరిపోతుంది ఈక్వల్. వేసి 1 పించ్ సాల్ట్ తీయమ్మ, కొంచెం సాల్ట్ వేసి కలర్ కోసం 1 పించ్ పసుపు వేయి. ఓకే, సో కొంచెం టర్మరిక్ పసుపు కలర్ కోసము. సాల్ట్ జస్ట్ ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది అంటారు. కొద్దిగా కొంచెం చాలు చాలా చాలు. జస్ట్ వాటర్ కొంచెం కొంచెం. పరాటా చపాతీ పిండి లాగా ఒక 10 నిమిషాలు గట్టిగా ఇట్లా చేసుకుంటే తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి రెస్ట్లోకి ఇద్దాం, ఉంచేద్దాం ఒక 2 గంటలు. కన్సిస్టెన్సీ అలా మెత్తగా ఉండేలా. కొంచెం పఫీగా ఉంది కదా, మైదా గోధుమ పిండి 2 యాడ్ చేస్తాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1-2 అవర్స్ ఇలా ఏదైనా ఒక 2 అవర్స్ ఇలా పెట్టి 2 అవర్స్ తర్వాత వద్దాం. 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు శనగపప్పుకి సేమ్ కప్తో 3 కప్స్ వాటర్ లాగా వేసాము. ఒకవేళ ఎక్కువైనా తర్వాత తీసుకోవచ్చు, బట్ 3 కప్స్ వాటర్ వేసాం అనమాట. అండ్ దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఎన్ని విజిల్స్ మా? ఒక 4 విజిల్స్ చాలు. 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవచ్చు. శనగపప్పు ఉడికిపోయింది. సో వాటర్ ఫిల్టర్ చేసేసుకుందాం. సో ఇది కూడా 1 కప్ వేసాం అంతే. ఈ వాటరు చారులాగా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ప్రాసెస్ పూర్తిగా మెత్తగా సాఫ్ట్గా రావాలి. ఓకే, బెల్లం కూడా వేసేయమ్మ ఇందులో. బెల్లం కూడా 1 కప్పు, 1 కప్ బెల్లం కూడా సేమ్ దాంట్లోకి వేసేసి బాగా నలిపేసి అది కూడా మ్యాష్ చేసేసి ఇలాచి కొంచెం 1 స్పూన్ నెయ్యి వేద్దామా. సో నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది పాకం మనకి వచ్చింది ఎలా తెలియాలంటే, 1 స్పూన్ ఇటు స్పూన్ ఇలా పెట్టానంటే పడిపోయింది కదా, ఇంకొంచెం రావాలి. పడిపోకుండా ఇలా నిలబడుతుంది అనమాట. సో మనం ఇంకొంచెంసేపు తిప్పుదాం. ఈ స్పూను ఇలా నిలబడింది కదా, పడిపోకుండా అయిపోయినట్టు గుర్తు అనమాట. అంటే గట్టి పడితే స్పూన్ నిలబడుతుంది కదా, సో ఇక అయిపోయినట్టు మనకి. జ్యోతి, ఇప్పుడు దీన్ని ఇందులో వేసి ఏదైనా ఈ గరిటతో గట్టిగా నొక్కేస్తాను, చాలా స్మూత్గా కిందకి దిగుతుంది అనమాట. సో ఇది చల్లారిపోయాక ఇలా కొంచెం చల్లార్చి చాలా స్మూత్గా ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగో చూడు వెనకాల, అది తీసేయటమే. ఓకే, సో అప్పుడు సాఫ్ట్గా వస్తుందన్నా. ఎందుకు ఈ టెక్నిక్? ఎందుకు? చాలా స్మూత్గా వస్తుంది, ఎక్కడ విరగకుండా వస్తుంది అన్నమాట. ఓకే, బొబ్బట్టు అందులో పెడతాం కదా, గోధుమ పిండిలో ఇది పెడతాం కదా, పెట్టినప్పుడు ఈ పాకం చాలా అస్సలు పగిలిపోకుండా వస్తుంది అన్నమాట. అందుకని ఇలా చేస్తున్నాను. అసలు ఎంత బాగా వస్తుందో చూడు, చాలా స్మూత్గా మనకు కావాల్సినంత గట్టితనం ఉందన్నమాట. ఓకే, వీటిని ఇలా చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఓకే, ఇలా అన్నీ చేసేస్తాను.
తర్వాత మనం చేసుకుందాం. సో ఎంత ఉండకి ఎంత పెట్టుకుంటున్నారు? ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాం. గోధుమ పిండి కూడా సేమ్ అంతే తీసుకుంటున్నాను. ఓకే, ఇంకా స్వీట్నెస్ అప్పుడు తగ్గకుండా ఉంటుంది కదా. అవును, ఎంత పలుచుకొస్తే అంత తినడానికి కూడా బాగుంటుంది. ఇలా కొంచెం చేసుకుని, లేదు అంటే చేత్తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని ఇందులో పెట్టేసుకుని, అసలు ఎంత బాగా పగలకుండా ఎంత సన్నగా, కాకపోతే కొంచెం స్పీడ్గా చేయొద్దు, కొంచెం నిదానంగా, వచ్చేటప్పుడు నిదానంగా ఎత్తుకోవడం అంతే. నిదానంగా ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం వేడయ్యాక అది వేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసాం కదా, ఇట్లా మీడియం ప్యాన్లో ఆల్రెడీ వేపు అలా ఉండని కొంచెంసేపు, కొంచెం అటు బ్రౌన్గా కాలాక తిప్పుదాం. 2 సార్లు అంతే, ఎక్కువ తిప్పొద్దు. 10 సార్లు. చూడండి ఎంత బాగా పొంగుతుందో. అసలు ముందు ఏమీ వేయకుండా, నెయ్యి వేయకుండా ముందు బాగా వేడెక్కాక తర్వాత టర్న్ చేసి ఎక్కువసేపు అటు ఇటు తిప్పద్దు. ఇగో చూడు ఎలా పొంగింది. ఇక అంతే, కొంతసేపు ఉంచేసి కింద కూడా అట్లా కొంచెం బ్రౌనిష్గా వచ్చేస్తుంది, తీసేద్దాం. ఓకే, ఆయిల్ అన్న వేయచ్చు, గీ అన్న వేసుకో. గీ వేస్తే బాగుంటుంది, ఆయిల్ కాదు, గీ వేస్తేనే బాగుంటుంది. నేతి బొబ్బట్లు అంతే. కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు, ప్రతిదీ మనకి బ్రేక్ అయ్యే వస్తుంది కదా. ఎంత బాగా అసలు ఎంత బాగా వచ్చింది. నేను ఎక్కడో, నాకు ఒక ఫ్రెండ్ ఉంది నార్త్ ఇండియాలో, తను చెప్పింది నార్త్ ఇండియన్ స్టైల్ చేస్తే చాలా బాగా వచ్చింది. అంటే బొబ్బట్లు మనకి రావు అని ఇక లేదు, అసలు ఖచ్చితంగా వచ్చేస్తాయి, చక్కగా వస్తాయి. అయ్యో ఎలా వస్తాయో అన్న ఆలోచనే అక్కర్లేదు. ఎలా పొంగుతుంది చూడు. ఏవి రాని చిన్నపిల్లలకు కూడా కరెక్ట్గా ఇప్పుడు ఇలా చేసిన బిగినర్స్కి కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉన్న మీడియం ఫ్లేమ్లో పెట్టిన దానికి వేడిగా ఉండాలి. వేడిగా ఉంది కదా, 2-3 చేసాం కదా. అవును. సో కొంచెం బ్రౌన్ అవ్వగానే తిప్పి కొంచెం గీ, చాలా కొంచెం అది పొంగే చూడు. అంతే, అది చూడు ఎలా పొంగుతుందో. నైస్. అలాగే ఉంచు. ఇటు కొంచెం బ్రౌన్గా అయ్యాక కొంచెం గీ రాసి తీసేయచ్చు, అంతే. 10 సార్లు అటు ఇటు పూరి పొంగినట్టే పొంగుతుంది. అవును, పూరి పొంగినట్టు పొంగుతుంది. ఇప్పుడు మేము మెజర్మెంట్స్ చెప్పాం కదా, నార్మల్గా ఒక కప్పు ఈ కప్ అని. కరెక్ట్గా చూడండి, అస్సలు పిండి కొంచెం లాస్ట్ 1 అది కూడా లేదు, పూర్ణం లేదు, పిండి కూడా లేదు, లాస్ట్ 1 అది. గిన్నెలకి పట్టిన పాకం కొంచెం కింద పడితే నువ్వు నోట్లో వేసుకున్నావు. అవును, కొంచెం నేను నోట్లో పెట్టాను, బట్ అసలు ఎలా వచ్చిందో చూడు. ఆహా, యా, కరెక్ట్గా వచ్చింది. కొంచెం నెయ్యి వేసావా? కొంచెం, చాలా కొంచెం. అంతే. వెళ్ళొచ్చు. సో ఇలా ఉంటే ఎక్కువ స్వీట్ తినకూడదు అనుకున్న వాళ్ళు కూడా లైట్గా తినచ్చు. మరి ఎక్కువ పూర్ణం వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ చేసుకోవచ్చు, లోపల పూర్ణం పట్టుకోవచ్చు. అవును. చూడు ఎంత బాగుందో జ్యోతి. లోపల కూడా చూడు, అది మనం అలా ఫిల్టర్ చేసి పట్టాం కాబట్టి సాఫ్ట్గా వచ్చింది లోపల పిండి కూడా. పూర్ణం ఎంత ఇదిగా ఉందో. మనం తీస్తున్నా కూడా ఇలా కట్ చేసినా కూడా ఏ ఇబ్బంది లేదు. తీసుకో జ్యోతి, ట్రై చేద్దామా?
స్వీట్ పైన లేయరు కరెక్ట్గా ఉంది. కరెక్ట్ మెజర్మెంట్. ఇంకా నెయ్యితో తినేవాళ్ళు ఇంకా నెయ్యి వేసుకోవచ్చు వేడి మీద. భలే ఉంది. శుద్ధపప్పుతో కూడా తింటారు వీటిని. అవును, బొబ్బట్లు పెట్టుకొని నెయ్యి వేసుకుని. మా సైడ్ రాయలసీమ సైడ్ కూడా తింటారు అలా. బట్ భలే ఉంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. కరెక్ట్గా ఇలా చేస్తే చాలా బాగా ఈజీ. మెజర్మెంట్స్ ఈజీనా అనిపిస్తుంది. అవును, మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ సరిపోయింది. లైక్ ఎంత పప్పు వేసామో పూర్ణము భలే ఉంది.